సార్ మన నినాదం ఏంటి, ఏది ఏమైనా కానీ మన వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలి, అదే కదా సార్ మనది. వెల్కమ్ టు పట్టా కనకరాజు క్రియేషన్స్. హాయ్ అండి, బాగున్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ మీ పట్టా కనకరాజు. అసలు విషయం ఏంటంటే, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వారికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మాకు మంచి ప్రోత్సాహాన్ని అందించిన వారిగా ఉంటారని కోరుకుంటూ మీ పట్టా కనకరాజు. అసలు విషయం ఏంటంటే, మా కొలిగ్ శ్రీకాంత్ గారు ఉన్నారు కదా, ఆయన ఊరు నుండి ఆయన పిల్లలు వచ్చారు. సరదాగా మేము ఏం చేస్తామంటే, వాళ్ళని తీసుకుంటూ వచ్చి మా సారు మేము కూడా ఒక హోటల్కి వచ్చాము. సారు పిజ్జాది కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చారు. ఈ లోపల ఖాళీ టైంలో మన శ్రీకాంత్ గారు చేసిన అల్లరి అంతా ఇంత కాదు, మీరు చూసారు కదా, అంత అల్లరి చేశారండి. అది విషయం. సరే, ఏదేమైనప్పటికీ కూడా సరదాగా ఇలాంటి ట్రీట్స్ మనం అప్పుడప్పుడు చేసుకుంటే బెటర్ కదా. కొద్దిగా మనసులో బాధలు అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. సరదాగా షేర్ చేసుకునేటువంటి పరిస్థితి, ఒకరు అభిప్రాయాలు తెలుసుకుండి ఉంటుంది. కాబట్టి అలాంటి చిన్న చిన్న ట్రీట్స్ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అంతే హ్యాపీగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మన శ్రీకాంత్ గారు చూడండి, ఇంకా పిల్లలతో ఇంకా ఆయన ఆనందం అంతా ఇంత కాదు. ఇంకా చక్కగా ఆయన వాళ్ళకి ఏం కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడు. పర్లేదండి, చాలా బాగా చేసాం. అయితే ఈ లోపల ఫుడ్ ఆర్డర్ వచ్చేసింది. ఫుడ్ కూడా తీసుకున్నాం. ఈ లోపల శ్రీకాంత్ గారు వాళ్ళ పిల్లలకి ఫోటోలు, ఇంకా ఫోటోషూట్ మొదలెట్టాడని ఇంకా మాకు కూడా మొదలెట్టేశాడు ఫోటోషూట్ ఆయన. సరే, ఇంకేముంది, ఆయన ఏమన్నా అనలేం కదా, అంటే ఊరు కూడా నోరు వచ్చి పడిపోతాడు, నోరు వేసుకుండి. అందుకే ఆయన ఇంకా అలా ఫ్రీగా వదిలేసాం, ఏం అనలేదు. తర్వాత మళ్ళీ కొంచెంసేపటికి ఆయన మాతో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే ఆయన చూడండి, ఆయన తింటుంటే నేను వీడియో తీశాను. ఆయన తింటున్నాడు చూడండి, ఆయన తింటుంటే నేను వీడియో తీసే ఫేస్ చూడండి ఎలా పెట్టాడు, సీరియస్ పెట్టేసాడు. ఇంకా చూడండి, అదిగో నువ్వు పెడితే కరెక్ట్గా ఉండదు యూట్యూబ్లో. ఇలాంటి వాళ్ళ మాటలు మనం ఎందుకు వింటామండి, మనం కంపల్సరీ యూట్యూబ్లో పెట్టేస్తాం, అందులో సమస్య లేదు. మనం యూట్యూబర్ అండి. అలాంటి ఇంకా నన్ను తీయటం మొదలెట్టాడు. అలాగని చెప్తే క్లోజ్లో పెట్టేసి నన్ను తీయటం మొదలెట్టాడు ఆయన. సరే, ఏమైందండి, మొత్తం మీద సరదాగా అలాగా ఎంజాయ్ చేస్తాం. సరే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకేముంది మరి, వీడియో చూసేద్దాం. కమ్ ఆన్, లెట్స్ గో.